హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక సూపర్ సినిమా చూద్దాం. ఈ సినిమా పేరు ఇన్నోసెన్స్. ఇది 2020లో రిలీజ్ అయింది. ఇది కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. ఓపెన్ చేస్తే ఒక గ్రామంలో జరిగే ఫ్యూనరల్ కు మేయర్ వస్తున్నాడు. లోపలికి రాగానే ఒక నలుగురు కూర్చుని ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి చాలా బాగా తెలిసినట్లు వాళ్ళతో మాట్లాడుతుంటాడు. 5గురు కలిసి ఫ్యూనరల్ లో ఇచ్చిన వైన్ ను తాగుతున్నారు. మేయర్ ఈ ఊరికి కొత్తగా క్యాష్నో తీసుకురాబోతున్నాడు. క్యాష్నో తీసుకొచ్చి చాలా మందికి పని ఇవ్వబోతున్నారు అని అంతా అతన్ని పొగుడుతున్నారు. కొంచెం సేపట్లోనే ఈ పంచ పాండవులు మనం ఫ్యూనరల్ లో ఉన్నామన్న విషయం మర్చిపోయి నవ్వుతూ మాట్లాడుతున్నారు. మిగతా నలుగురు మాట్లాడొచ్చు, కానీ మేయర్ కంటూ ఒక బాధ్యత ఉంటుంది కదా. రే, నేను కూడా మీతో కలిసి నవ్వితే అంతా నన్ను పిచ్చివాడని అనుకుంటారు. సరే ఉండండి, నేను భర్త చనిపోయిన లేడీని ఓదార్చి వస్తానని వెళ్తున్నాడు. ఆంటీకి వయసు అయిపోయి ఆల్జీమర్స్ వచ్చింది. అందువల్ల అన్ని మర్చిపోతుంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా ఆమెకు తెలియట్లేదు. ఈమెకు ఒక అబ్బాయి ఉన్నాడు, అతనికి ఆటిజం. ఇతన్ని మనం తమ్ముడని పిలుచుకుందాం. అతనికి ఒక అక్క ఉంది, ఆమెనే ఈ సినిమా హీరోయిన్. కానీ హీరోయిన్ ఈ ఫ్యూనరల్ లో లేదు. కన్న తండ్రి చనిపోవడంతో నిన్నే అతనికి అంత్యక్రియలు జరిపించారు. ఈ కార్యక్రమానికి కూడా ఆమె రాలేదు. ఇక ఇప్పటి నుంచేనే స్టోరీలో స్పీడ్ పెరుగుతుంది. పంచపాండవులు అని చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఆ వైన్ తాగిన తర్వాత సడన్ గా వామిటింగ్స్ చేసుకున్నారు. అక్కడ ఒక గందరగోళమే రేగింది. సీన్ కట్ చేసి వేరే ఊర్లో ఉన్న హీరోయిన్ ని చూపించారు. ఇక్కడ ఈమె ఫేమస్ లాయర్. కోర్టులో కేసు వాదిస్తోంది. బాగా వాదించి కేసును గెలిచింది. ఈ కేసు గెలవడంతో హీరోయిన్ వాళ్ళ బాసు ఆమెను పిలిచి పొగుడుతుంటాడు. అప్పుడే టీవీలో ఒక న్యూస్ వస్తుంది. ఒక గ్రామంలో జరిగిన ఫ్యూనరల్ లో 5గురికి వైన్ ఇచ్చారు. అందులో పురుగుల మందు కలిపి చంపాలని చూశారని చెప్తున్నారు. అందులో ఒకరు చనిపోయారు. మేయర్ సహా నలుగురు చాలా డేంజర్ లో ఉన్నారని చెప్తుంటారు. ఇదంతా చేసింది ఫ్యూనరల్ జరిపించిన ఆ ఆంటీనే అని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆంటీని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఇది చూసి హీరోయిన్ స్టన్ అయిపోయింది. ఎందుకంటే అరెస్ట్ అయి తీసుకెళ్లేది ఈమె అమ్మను. న్యూస్ చూడగానే వేగంగా కార్ తీసుకుని ఈ ఊరికి వెళ్తోంది. వెళ్లే క్రమంలో 10 సంవత్సరాల క్రితం జరిగిన ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు చేసుకుంటోంది. టీనేజ్ లో ఉన్నప్పుడు ఈమె బయట ఊరికి వెళ్లి అక్కడ చదువుకోవాలనేది ఆశ ఈమెకు. ఈ విషయం నాన్నకు చెప్తే ఈమె అంటేనే అతనికి నచ్చదు. అందువల్ల ఎప్పుడు తిడుతూ కొడుతూ ఉండేవాడు. నువ్వు వేరే ఊరికి వెళ్లి చదవాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండు అని చెప్పాడు. కానీ హీరోయిన్ తన అనుకున్నది సాధించాలని అనిపిస్తుంది. అందువల్ల ఆమె ఆ రోజు ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు లాయర్ అయ్యి సమస్య అనగానే ఊర్లోకి వస్తోంది. జైల్లో ఉన్న ఆంటీని కలవడానికి వెళ్ళింది. కానీ ఆ ఆంటీ ఈమెను గుర్తుపట్టలేదు. అంతేకాదు, ఈమె భర్త చనిపోయింది, అక్కడ ఫ్యూనరల్ జరిగింది, అందులో వైన్ తాగి ఒకరు చనిపోయి నలుగురు డేంజర్ లో ఉన్నది కూడా ఈమెకు తెలియదు. ఆమెకు జ్ఞాపకం ఉన్నది ఒకే ఒకటి, అదేంటంటే ఈమె కొడుకు ఆ తమ్ముడు అనేవాడు. వ్యాధి ముదిరిపోయిందని తెలుసుకున్న హీరోయిన్ క్రైమ్ జరిగిన తన ఇంటికే వెళ్ళింది. అక్కడ ఒక పోలీసు తన టీమ్ తో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. చిన్న వయసులో హీరోయిన్ ఆ పోలీసు ఒకే స్కూల్లో చదువుకున్నారు. అతనితో మాట్లాడాక ఆమె ఇంటిని తిరిగి చూస్తోంది. ఇంట్లో ఉన్న పురుగుల మందుల డబ్బాను అన్ని తీసి ఒక చోట పెట్టినట్లు గుర్తించింది. ఇంతకు ముందు ఈ మందు డబ్బాలన్నీ ఒక చోట ఉన్నట్లు గుర్తులను ఆమె గుర్తించింది. పోలీసులు క్రైమ్ సీన్ ను అనలైజ్ చేసేటప్పుడు ఏదేది ఎక్కడ ఉందో అది కరెక్ట్ గా తెలుసుకోవడం కోసం ఫోటోలు తీస్తుంటారు. క్రైమ్ సీన్ లో ఎక్కడ ఉన్నవి అక్కడే ఉండాలని అనుకుంటారు. కానీ పోలీసులు ఇక్కడ ఆల్రెడీ ఉన్న బాటిళ్లను అక్కడ నుంచి తీసేసి వేరే చోట పెట్టారు. ఎందుకైనా మంచిది యూజ్ అవుతుందని ఆమె ఫోటో తీసే క్రమంలోనే అక్కడికి పోలీసు వచ్చాడు. అందువల్ల ఆమె ఫోటోలు తీయలేదు. ఇదే టైంలో తమ్ముడు అల్లరి చేస్తుంటే ఈ పోలీసు అతని దగ్గరికి వెళ్లి కోపం వచ్చి అతన్ని కొడుతుంటాడు. అప్పుడు అతని చేయిని పట్టుకున్న హీరోయిన్, ఏంటి నేనున్నప్పుడే తన తమ్మునిపై చేయి పెడతావా? మొదట సాధారణ వ్యక్తులను కొట్టడానికి పోలీసులకు అధికారం ఎవరిచ్చారు అని అడుగుతోంది. ఆమె మాటలు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. సీన్ కట్ చేస్తే ఆంటీ కేసు యొక్క మొదటి హియరింగ్ కోర్టులో జరుగుతోంది. ఆ హియరింగ్ కు ఆమె ఎవరో తెలియని వ్యక్తిలాగా వచ్చింది. ఆంటీ తరపున వాదిస్తున్న లాయర్ మొదటి నుంచి చివరి వరకు ఒక్కసారి కూడా నోరు మెదపలేదు. కానీ వీళ్లకు వ్యతిరేకంగా వాదించే లాయర్ మాత్రం పాయింట్ల మీద పాయింట్లు లేవదీస్తున్నాడు. చనిపోయిన వ్యక్తి తాగిన ఆ వైన్ లో ఏ మందైతే కలిపారో ఆ మంది యొక్క కంటెంట్ ఆ ఆంటీ డ్రెస్ పై పడింది. అందువల్ల ఆంటీ పురుగుల మందు కలిపిందని ఇతడు వాదిస్తుంటాడు. దీనికి సాక్ష్యంగా బాధించబడిన వాళ్ళలో ఒక
అతని కొడుకును పిలిపించాడు. తమ్ముడు, నువ్వు ఫ్యూనరల్ లో ఏదో చూశానని చెప్పావే, అది కొంచెం చెప్తావా అని అడుగుతున్నాడు. అదేనండి, ఆ రోజు నేను బ్యాంకుకు వెళ్లాల్సింది ఉంది. అంతకంటే ముందు ఆంటీని ఓదారుద్దామని వచ్చాను. అదే టైంలో ఆంటీ ఆమె కొడుకు ఇద్దరు కలిసే వైన్ ను రెడీ చేస్తున్నారు. నా కళ్ళతో నేను చూసా అంటుంటాడు. ఈ స్థితిలో కూడా వీళ్ళు తన కొడుకుపై నింద వేస్తున్నారనేది ఆ తల్లికి అర్థమైంది. అప్పుడు ఆమె లేచి, అయ్యయ్యో, నా కొడుకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, అతన్ని ఇందులోకి లాగకండి అని అరుస్తోంది. అంతేకాదు, ఆమె ఈ నేరం చేసినట్లు ఒప్పుకుని ఆమె సంతకం చేసిందని వ్యతిరేకంగా వాదించే లాయర్ ఒక పేపర్ చూపించాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళింది. ఆ తర్వాత ఈ ఆంటీ తరపున వాదించే లాయర్ ను హీరోయిన్ కలిసింది. ఏయ్యా, మీకు వ్యతిరేకంగా వాదించే అతడు పాయింట్ల మీద పాయింట్లు లేవదీస్తున్నాడు. అల్జీమర్స్ వల్ల మా అమ్మకు ఏం జరుగుతుందో అస్సలు తెలియడం లేదు. దీన్ని ఒక పాయింట్ గా చూపెట్టి అబ్జెక్షన్ చెప్పవా నువ్వు అని అడుగుతోంది. అప్పుడు అతడు, ఏంటమ్మా, నువ్వు పెద్ద లాయర్ అయితే కావచ్చు, కానీ నేనెలా పని చేయాలో నాకు చెప్పొద్దు అంటుంటాడు. నీకంతగా ఉంటే మీ అమ్మ తరపున నువ్వే వాదించొచ్చు కదా, నేనెందుకు ఈ కేసులో అంటుంటాడు. ఇకపై ఈ కేసు వాదించను అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఇదంతా జరిగేది చూస్తుంటే మా అమ్మను వీళ్ళు కార్నర్ చేస్తున్నారా ఏంటి అని ఆమెకు సందేహం కలిగింది. ఎందుకైనా మంచిదని ఆమెకు తెలిసిన ఒక పోలీసుని మీట్ అయింది. వాళ్ళ అమ్మను ఇంటరాగేషన్ చేసేటప్పుడు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది కదా, దాన్ని ఎలాగోలా చేసి తీసుకొచ్చింది. ఇంతకు ముందు ఒక చోట ఉన్న పురుగు మందు డబ్బాలను పోలీసులు ఇంతకు ముందు ఒక చోట పెట్టారు కదా, అప్పుడు ఈమె దాన్ని ఫోటో తీయలేకపోయింది. ఇప్పుడు రాత్రికి రాత్రే ఆమె ఇంట్లోకి వెళ్ళింది. ఇప్పుడు దాన్ని ఫోటో తీసింది. దాంతో పాటు ఇంకొన్ని ఆధారాలు సేకరించింది. మరుసటి రోజు హియరింగ్ లో ఈమె వాళ్ళ అమ్మ తరపున వాదిస్తోంది. మొదట పురుగు మందుల డబ్బాలు స్థానం మారాయి కదా, అవి చూపించింది. ఎవిడెన్స్ మార్చారు అని పోలీసులపై నింద వేసింది. రెండోది, ఆంటీని ఇంటరాగేట్ చేసేటప్పుడు సీసీటీవీ ఫుటేజ్ తీశారు కదా, అది కోర్టులో ప్లే చేస్తోంది. అందులో ఆడియో వీడియో క్లియర్ గా ఉంది. అందులో పోలీసులు ఏమంటున్నారంటే, నువ్వు గాని సైన్ పెట్టావంటే నిన్ను వెంటనే ఇంటికి పంపిస్తామని అంటున్నారు. నువ్వు కూడా మీ కొడుకును చూడొచ్చు అని అబద్ధం చెప్పి ఆమెతో సైన్ తీసుకున్నారు. అంతేకాకుండా సాక్ష్యం చెప్పాడు కదా బాధితుల్లో ఒక అతని కొడుకు. కోర్టులో అతడు అప్పుడు ఏం చెప్పాడు, నేను అర్జెంట్ గా బ్యాంకుకు వెళ్లాల్సి ఉంది, అంతకంటే ముందు ఆంటీ దగ్గరికి వచ్చి ఓదార్చి వెళ్దామని అనుకున్నా అని చెప్పాడు కదా. ఇతడు చెప్పినట్లుగా అయితే ఫ్యూనరల్ అయిపోయిన తర్వాత అతడు బ్యాంకుకు వెళ్ళాలి కదా, కానీ ఇతడు ఏ బ్యాంకుకు అయితే వెళ్తానని చెప్పాడో ఆ బ్యాంకు యొక్క సీసీటీవీ ఫుటేజ్ ని మొత్తం చెక్ చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇతడు అక్కడికి వెళ్ళనే లేదు. అందువల్ల ఇదంతా అబద్ధమని అంది. ఆ తర్వాత ఇంకో ఆధారం చూపించింది. ఈ కేసులో ఆంటీ తరపున ఒక వకీలు వాదిస్తున్నాడు కదా, అంతేకాదు సాక్ష్యం చెప్పిన ఒక అతడు, అంతేకాదు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న హీరోయిన్ తో పాటు చదివిన ఆ పోలీసు, ఈ ముగ్గురు కలిసి ఒక హోటల్లో డిన్నర్ చేస్తున్నారు. ఈ ఫోటోను ఆమె కోర్టులో చూపించింది. దీన్ని బట్టి ఏం చెప్తోందంటే, వీళ్ళంతా మూకుమ్మడిగా మా అమ్మను ఇందులో ఇరికించాలని చూస్తున్నారని వాదిస్తోంది. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆంటీకి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, ఆమెను హాస్పిటల్లో చేర్పించాలి, అందువల్ల అనుమతి ఇవ్వండి అని కోర్టును కోరింది. సీన్ కట్ చేస్తే ఆంటీ తరపున ఒక లాయర్ వాదించాడు కదా, ఇప్పుడు అతనితో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళంతా కలిసి వెళ్లి ఒక అతన్ని మీట్ అయ్యారు. అది ఎవర్రా అని చూస్తే అతడు మేయర్. ఇతడే ఆంటీని ఎలాగైనా చేసి జైలుకు పంపించాలని మనుషులను సెట్ చేశాడు. కానీ ఎందుకో అర్థం కావట్లేదు. పురుగుల మందు కలిపిన వైన్ ను తాగిన తర్వాత ఎలాగోలా చేసి ఇతన్ని కాపాడారు. ఇప్పుడు ఇతడు బానే ఉన్నాడు, కానీ తనకు సీరియస్ గా ఉన్నట్లు నాటకం ఆడుతూ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు కూడా ఈ మీటింగ్ కోసమే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు హీరోయిన్ అని ఒక కొత్త అమ్మాయి వచ్చిందని, మన ప్లాన్ మొత్తాన్ని నాశనం చేసేలా ఉందని వీళ్ళు చెప్తున్నారు. ఏంట్రా, ఒక అమ్మాయిని అడ్డుకోలేకపోతున్నారా అని అతడు వీళ్ళని తిడుతున్నాడు. ఇంకోవైపు ఆంటీకి హాస్పిటల్లో చికిత్స ఇస్తుంటే సడన్ గా ఆమె కనిపించకుండా పోయింది. కొంచెం సేపట్లోనే ఆమె ఎక్కడుందో కనిపెట్టారు. ఒక ఏరు పక్కన కూర్చుంది. అక్కడికి ఈమె కొడుకు కూడా పిలుచుకుపోవడానికి వచ్చాడు. ఈమెకు ఆ తమ్ముడు మాత్రమే గుర్తున్నాడు కదా, అతన్ని చూడగానే రారా నా బిడ్డ, ఈ ఏరులోనే ఆ హత్య జరిగింది అని ఆమె ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ప్రాసిక్యూటర్ ఏం చేశాడంటే, ఈమెకు వైద్యం చేయాలని ఆర్డర్ ఇచ్చింది కదా కోర్టు, దాన్ని ఎలాగోలా చేసి క్యాన్సిల్ చేయించాడు. మళ్ళీ ఆమెను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. హీరోయిన్ అక్కడ ఉన్న క్రమంలో ఒక పోలీసు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇతడు కూడా హీరోయిన్ తో కలిసే చదువుకున్నాడు. మనం ఇతన్ని ఫ్రెండ్ కాప్ అని పిలుచుకుందాం. అతడు హీరోయిన్ ను స్టేషన్ కి తీసుకెళ్లి, మీ అమ్మ 3 నెలల క్రితం ఇక్కడికి ఒకసారి వచ్చింది, నా భర్త ఒక హంతకుడు, ఆ హత్యలో ఈ 5గురు కూడా భాగం అని ఇంతకు ముందు వైన్ తాగి హాస్పిటల్లో చేరారు కదా, వాళ్ళ గురించే చెప్తోంది. ఈ 6గురిపై కేసు పెట్టండి అని అంటోంది. వైసై
అయిపోవడం వల్ల ఆమె ఏదేదో వాగుతోందని వాళ్ళు అక్కడి నుంచి పంపించారు. ఆంటీ ఇక్కడికి వచ్చినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, దాన్ని హీరోయిన్ కు చూపించాడు. మా అమ్మ ఇలా ఎందుకు చేసింది, ఒకవేళ నేను గ్రామంలో లేని టైంలో ఇక్కడ ఏదైనా జరిగిందా అని అనుకుంటోంది. అప్పుడు ఆ పోలీస్ ఏమంటున్నాడంటే, నాకు తెలిసి ఈ గ్రామంలో క్యాసినో రోవడం తప్పితే ఇప్పుడు జరుగుతున్న కేసే చాలా పెద్దది అని అతడు అంటుంటాడు. ఇంకా ఈ రెండు తప్పితే ఈ ఊర్లో పెద్దగా ఏవీ లేవమ్మా అని అతడు చెప్పాడు. అప్పుడే క్యాసినో అనే ఒక మాట ఈమె చెవిన పడింది. ఇప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే, మొదటిసారి హీరోయిన్ తరపున ఒక లాయర్ వాదించాడు కదా, అతన్ని ఎవరు అపాయింట్మెంట్ చేశారని విచారిస్తోంది. బంధువులను విచారిస్తే అతన్ని ఎవరు అప్రోచ్ కాలేదని తెలిసింది. ఇంతకీ నిన్ను ఎవరు పిలవడం వల్ల ఆమె తరపున వాదించావు అని హీరోయిన్ నేరుగా కలిసి అడుగుతోంది. అతడు అది అని నసుగుతున్నాడు. అప్పుడు ఆమె, నువ్వు మా అమ్మ తరపున వాదించడానికి క్యాసినోకు ఏదైనా సంబంధం ఉందా అంది. క్యాసినోనా, మీరు ఏం వాగుతున్నారు, సరే ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, కొంచెం సేపు అయిన తర్వాత రండి అన్నాడు. హీరోయిన్ కూడా అక్కడ నుంచి వెళ్ళింది. వెంటనే అతడు లాయర్ కు కాల్ చేసి హీరోయిన్ ఇక్కడికి వచ్చిన విషయం, ఆమె క్యాసినో గురించి అడిగిన విషయం చెప్తున్నాడు. అప్పుడే బయటకు వెళ్లిన హీరోయిన్ తలుపులు తెరుచుకుంటూ లోపలికి వచ్చింది. ఎందుకు వచ్చావు అని అతడు అడుగుతుంటే, ఈమె వెళ్లే టైంలోనే ఫోన్ లో రికార్డ్ ఆన్ చేసి అక్కడ ఉన్న సోఫాలో దాచిపెట్టింది. ఏమీ లేదండి, ఫోన్ మర్చిపోయాను, దాన్ని తీసుకోవడానికే వచ్చా అని చెప్పింది. అప్పుడు రికార్డింగ్ మొత్తం విన్నది. హీరోయిన్ క్యాసినో గురించి అడిగి వెళ్లిన తర్వాత అతడు మేయర్ తో క్యాసినో గురించే మాట్లాడాడు. క్యాసినో అంత ముఖ్యమైనది కాకపోతే అతడు ఎందుకు దాన్ని మెన్షన్ చేయాలి అనుకుంటోంది. అందువల్ల మేయర్ క్యాసినో, ఈ మేయర్ ఏదో ఒక హత్యలో పాల్పంచుకున్నట్లు వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ కూడా చేసింది కదా, దీని యొక్క రిజల్ట్ ఫ్యూనరల్ లో ముగిసింది. దీని అంతటికి లింక్ ఏంటి అని ఆమె రూమ్ లో ఆలోచిస్తోంది. ఏదైనా ఆధారం దొరుకుతుందా అని రాత్రికి రాత్రే తన ఇంటికి వెళ్ళింది. ఇలా వెతుకుతున్న క్రమంలో ఆమె ఒక బ్యాంక్ పాస్బుక్ ను గమనించింది. దాన్ని ఫోటో తీసుకుంది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న ఫోటోలను గమనించింది. అందులో ఆ ఆంటీ భర్త, ఈ పంచపాండవులు 5గురు ఉంటారు కదా, వాళ్ళు కలిసి ఉన్న ఫోటో ఉంది. ఇలా అయితే ఈ 6గురు ఎప్పటి నుంచో స్నేహితులు అని ఆమె అనుకుంటోంది. ఇలాంటి క్రమంలోనే హీరోయిన్ కు ఒక షాక్ ఎదురైంది. ఇంట్లోకి ఎవరో వచ్చినట్లు కింద ఫుట్ ప్రింట్ ను గమనించింది. అటువైపు వెళ్తున్న క్రమంలో ఎవడో ఒకడు లోపల నుంచి బయటకు వచ్చి ఈమెను అటాక్ చేసి పారిపోయాడు. అతడు వెళ్లేటప్పుడు లైటర్ ను అక్కడ వదిలేసి వెళ్ళాడు. దాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆమె, దీని ద్వారా మా ఇంట్లోకి వచ్చింది ఎవరో గుర్తించమని అడుగుతోంది. వాళ్ళు అసలు హీరోయిన్ ను పట్టించుకోవడమే లేదు. అప్పుడు ఈమె ఫ్రెండ్ కాపు ఉంటుంది కదా, అతన్ని కలిసింది. అతడు ఈ ఇంటికి వచ్చి ఫుట్ ప్రింట్ ను గమనిస్తున్నాడు. అతడు ఎలాంటి షూ వేసుకున్నాడనేది గుర్తించాడు. అంతేకాదు వచ్చిన వాడి ముఖం కొంచెం కాలినట్టు ఈమె గుర్తించింది. ఇది కూడా ఆమె ఫ్రెండ్ కాప్ కు చెప్పింది. లైటరు, అతడు వేసుకున్న షూ, అతని ముఖంపై కొంచెం బార్న్ అయి ఉండడం, వీటన్నింటిని బట్టి అతడు ఎవరు అనేది కనిపెట్టే పనిని ఈ ఫ్రెండ్ కాప్ తీసుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఆ పురుగుల మందు ఉన్న వైన్ తాగి ఆల్రెడీ ఒక అతడు చనిపోయాడు కదా, ఇప్పుడు ఇంకొక అతడు చనిపోయాడు. ఆంటీకి వ్యతిరేకంగా ఒక అతడు సాక్ష్యం చెప్పాడు కదా, వాళ్ళ నాన్నే చనిపోయాడు. ఇప్పుడు హీరోయిన్ తన తమ్ముడిని తీసుకుని ఫ్యూనరల్ జరిగే చోటుకు వెళ్లి నివాళులు అర్పిస్తోంది. అప్పుడు అక్కడికి మేయర్ అపాయింట్ చేసిన ప్రాసిక్యూటర్ వచ్చాడు. ఒంటరిగా కూర్చున్న తమ్ముడి దగ్గరికి వెళ్లి అతని ఫోన్ ను తీసుకున్నాడు. లోపల ఉన్న ఫోటోస్ అన్నిటిని కూడా హీరోయిన్ రావడానికి ముందే తను తీసుకున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ తన తమ్ముని తీసుకుని బయటకు వచ్చింది. అప్పుడు కొంతమంది వచ్చి ఈ కేసులోంచి నువ్వు బయటకు వెళ్ళాలి అని బెదిరిస్తున్నారు. మేయర్ సెట్ చేసిన మనుషులు ఈమెను బాగా కొట్టారు. మరుసటి రోజు కోర్టు హీరింగ్ కు వచ్చిన ఆమె చాలా శోకంగా కూర్చుని ఉంది. అప్పుడు ప్రాసిక్యూటర్ వచ్చాడు. అతడు పాయింట్స్ మీద పాయింట్స్ లేవనెత్తుతున్నాడు. అతడేం చెప్తున్నాడంటే, ఆంటీ భర్త చనిపోవడానికి 3 రోజుల ముందు తన క్రెడిట్ కార్డు ఉపయోగించి ఆంటీ వైన్ బాటిల్స్ కొన్నది. ఆ టైంలోనే ఆమె భర్త అనారోగ్యంతో హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాడు. భర్త ఇలా ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా మందు బాటిల్ కొంటారా? కానీ ఈమె కొన్నదంటే ఏంటర్థం? మందు పోసి ఆమె భర్తను చంపేసి దానికి ఒక ఫ్యూనరల్ నడిపించి ఫ్యూనరల్ కు వచ్చే ఈ 5గురిని చంపాలనే ఆమె ఈ వైన్ బాటిల్స్ కొన్నది అని అతడు వాదిస్తుంటాడు. అప్పుడు హీరోయిన్ లేచి అది కాదు అంటోంది. నా దగ్గర ఆధారం ఉందండి, కావాలంటే చూడండి అంటుంటాడు. నిన్న తమ్ముడి ఫోన్ లోంచి కొన్ని ఫోటోలు తీసుకున్నాడు కదా ప్రాసిక్యూటర్, ఆంటీ భర్త చనిపోవడానికి ముందు తీసిన ఫోటోలను చూపిస్తున్నాడు. ఈ ఫోటోలు అన్నింటిలో కూడా ఆమె భర్త మందు పోసిన ఒక గ్లాస్ తో కూర్చుని ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే ఆమె భర్తకు ఆమె మందు పోసింది. ఈ ఫోటోల ద్వారా అతడు కన్ఫర్మ్ చేశాడు. లేదు ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో, మా సోర్స్ నుంచి వస్తేనే దీన్ని నమ్ముతామని ఆమె అంటోంది. యాక్చువల్ గా ఈమెకు తెలియదు కదా తమ్ముడి ఫోన్ లోంచే ఇతడు ఫోటోలు తీశాడని. అప్పుడు అతడు విషయం అంతా చెప్పేశాడు. ఎవరి ఫోన్ లో నుంచి అయితే
నేను ఈ ఫోటోలను తీశానో ఆ తమ్ముడినే విచారించాలి అంటుంటాడు. ఈ మాట వినగానే ఆమె తట్టుకోలేకపోతోంది. కానీ కోర్టు అనుమతించింది. ఇప్పుడు విచారణకు తమ్ముడు వెళ్లి తీరాల్సిందే. ఒక్కరోజు మాత్రం ఈమె టైం అడిగింది. ఆ రోజు రాత్రి ఇంటికెళ్లిన తర్వాత తమ్ముడి ఫోన్ లో ఉన్న ఒక వీడియోను చూసింది. అది జూలై 17వ తేదీ తీసిన వీడియో. ఆరోగ్యం బాగాలేని ఆంటీ యొక్క భర్తను చూడ్డానికి మేయర్ తో పాటు ఒక అతడు ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇదే రోజు హీరోయిన్ వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఒక హత్య జరిగింది, ఆ హత్యలో 5గురితో పాటు నా భర్త కూడా ఉన్నాడు అని ఆమె కంప్లైంట్ చేసింది. ఆ తర్వాతే ఆంటీకి మర్చిపోయే వ్యాధి వచ్చింది. ఇలా అని రిపోర్ట్ లో ఉంది. అయితే మేయర్ వచ్చిన ఆ రోజే ఇంట్లో ఏదో జరిగింది. అది ఏంటనేది ఈమెకు తెలియట్లేదు. పక్కనున్న తమ్ముని అడిగితే అతడు కూడా తెలియదని చెప్పాడు. అప్పుడు తమ్ముతో ఏం చెప్తుందంటే, రేపు ప్రాసిక్యూటర్ నిన్ను ఎన్నో విధాలుగా ప్రశ్నిస్తాడు, అప్పుడు నువ్వు ఆ అక్కను చూసి సమాధానం చెప్పు అంటోంది. మరుసటి రోజు కోర్టుకు తీసుకెళ్లింది. కోర్టులో హీరోయిన్ ఎదురు చూడని ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఆంటీ భర్త యొక్క ఫ్యూనరల్ జరిగింది కదా, అక్కడ అంతా గుంపుగా కూర్చున్న క్రమంలో అక్కడ సీసీటీవీ కెమెరా ఉన్నట్లుంది. అందులో రికార్డ్ అయిన ఫుటేజ్ లో ఈ తమ్ముడు బాటిల్లో ఉన్న వైన్ ను పాత్రలో పోస్తున్నాడు. కానీ ఇతడు పురుగుల మందు కలిపినట్లు ఏ వీడియోలో కూడా లేదు. కానీ ఇతడు వైన్ ను ఒక పాత్రలో పోసాడు కదా, దాన్ని చూసిన ఈ ప్రాసిక్యూటర్ ఏమంటున్నాడంటే, పాత్రలో ఇతడు వైన్ కలిపాడంటే ఆ పురుగుల మందును కూడా ఇతడే కలిపి ఉంటాడు అంటున్నాడు. ఇదంతా విన్న ఆంటీకి భయం వేసింది. నా కొడుకును ఇందులోకి లాగుతున్నారా అని భయం వేసింది. అప్పుడు ఆమె లేచి, నా కొడుకుపై ఎలాంటి తప్పు లేదు, నేనే అందరిని చంపేశా అంటోంది. నేనే వైన్ లో పురుగుల మందు కలిపా అని కొడుకును కాపాడుకోవడం కోసం అరుస్తోంది. ఇక ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ అమ్మను అరెస్ట్ చేశారు కదా, సందేహం కేసులో ఈ తమ్ముని కూడా ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. హీరోయిన్ భయపడుతున్న క్రమంలో అక్కడికి ప్రాసిక్యూటర్ వచ్చి, ఇక నువ్వు ఈ కేసును ఎలా గెలుస్తావో చూస్తా అంటున్నాడు. రేయ్, నాకే సవాల్ విసురుతున్నావా, మీ అందరి అంతు చూస్తాన్రా అంటోంది. ఇక తమ్ముణ్ణి అమ్మను కాపాడాలని ఈ కేసులోకి పూర్తిగా దిగింది. క్యాసినోకు సంబంధించిన డీటెయిల్స్ ను వెతుకుతోంది. ఇప్పుడే ఆమెకు ఒక విషయం పూర్తిగా అర్థమైంది. ఈ ఆంటీకి ఈ వ్యతిరేకంగా ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళంతా కూడా ఆ క్యాస్ ను ఓపెనింగ్ ఉంటుంది కదా, ఆ కార్యక్రమంలో మేయర్ తో పాటు వీళ్ళంతా పాల్గొన్నారు. అందువల్ల దీని వెనక మేయరే ఉన్నాడని ఈమె గుర్తించింది. అంతేకాదు హీరోయిన్ ఇంట్లోకి ఒక అతడు వచ్చాడు కదా, అతడు తప్పించుకున్నాడు కదా, ఆ ఫ్రెండ్ కాప్ అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చాడు. అతని ద్వారా ఏమైనా తెలుస్తుందా అని హీరోయిన్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. ఆ లోపే అక్కడికి వచ్చిన ప్రాసిక్యూటర్ అతన్ని తన ఇంటికి తీసుకెళ్లిన కొంచెం సేపట్లోనే ఎలాగోలా చేసి ఇతన్ని విడుదల చేయించారు. విడుదల అయిన అతన్ని ఇద్దరు ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఇతన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఏదేమైనా కూడా నేను వీళ్ళని వెంబడిస్తా అనుకుంటోంది. ఈ ఫ్రెండ్ కాపు హీరోయిన్ ఇద్దరు కలిసి ఆ వ్యాన్ ను ఫాలో అవుతున్నారు. ఇతని వల్ల ఈ కేసులో ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి అతన్ని ఊరు నుంచి వేరే ఊరికి పంపిస్తున్నారు. ఇది తెలుసుకున్న ఈ ఫ్రెండ్ కాపు ఏం చేస్తున్నాడంటే, ఆ స్ట్రేంజర్ వెళ్తున్న బస్సు ను ఫాలో అవడానికి ఈ ఫ్రెండ్ కాపు వెళ్తున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ ఈ స్ట్రేంజర్ ను ఒక వ్యాన్ లో తీసుకొచ్చారు కదా, ఆ వ్యాన్ ఎక్కడికి వెళ్తోందని వాళ్ళని ఫాలో అవుతోంది. ఇంతకీ ఆ బండిని నడిపింది ఎవరంటే, ఇంతకు ముందు ఆంటీకి వ్యతిరేకంగా ఒక అతడు వచ్చి సాక్ష్యం చెప్పాడు కదా, అతడే ఆ బండిని నడుపుకుంటూ వచ్చాడు. అతడు బండి ఆపి ఎక్కడికో వెళ్ళాడు. ఇప్పుడు ఆమె వెళ్లి ఆ డోర్ ను ఓపెన్ చేసింది. మనకు అవసరపడేలా ఏమైనా ఉన్నాయా అని ఫైల్స్ వెతుకుతోంది. అప్పుడు లోపల ఒక మ్యాప్ కనిపించింది. ఆ మ్యాప్ తీసుకుని ఇంటికి వచ్చింది. ఇంతకు ముందు 6 కలిసి ఉన్న ఫోటోను చూసింది కదా, ఆ 6 అప్పుడు ఏ లొకేషన్ లోనైతే నిలబడి ఫోటో తీసుకున్నారో ఆ లొకేషన్ లోనే ఇప్పుడు క్యాసినో ఉంది. అంతేకాదు అదే లొకేషన్ హీరోయిన్ చేతిలో ఉన్న మ్యాప్ లో కూడా ఉంది. ఇప్పుడు ఈమె ఈ కేసును మూవ్ చేయడానికి 2 ఆధారాలు దొరికాయి. ఇప్పుడు ఆమెకు ఒక ఫోటో కనిపించింది. ఆ తర్వాత పగిలిపోయిన మొబైల్ ఒకటి దొరికింది. ఫోన్ లో ఏముందో తెలుసుకోవాలంటే దాన్ని బాగు చేయించాలి కదా, ఆ ఫోన్ ను ఒక షాప్ లో ఇచ్చింది. ఆ తర్వాత ఇంటికి వచ్చి ముక్కలైన ఫోటోస్ అన్నిటిని కలిపి చూస్తే అప్పుడు హీరోయిన్ కు ఒక ట్విస్ట్ ఎదురైంది. ఆ ఫోటో ఏంటంటే ఈ ఆంటీ యొక్క పెళ్లి ఫోటో. అప్పుడు ఈ ఆంటీ యొక్క భర్త స్థానంలో ఉన్నది మొట్టమొదట ఒక అతడు చనిపోయాడు కదా, ఫ్యూనరల్ కూడా జరిపించారు కదా, అతడు కాదు నిలబడింది, వేరే ఎవరో ఆ ప్లేస్ లో ఉన్నారు. అంతేకాదు ఈ ఫోటోను తీసింది హాంగ్ అని ఫోటో కింద ఒక పేరుంది. జూలై 17వ తేదీ ఆంటీ ఇంటికి మేయర్ వచ్చాడు. అతనితో పాటు ఒకడొచ్చాడు. అతడే ఈ హాంగ్. అతడు ఇంకా చనిపోలేదు, హాస్పిటల్లోనే ఉన్నాడు. నేరుగా అతని దగ్గరికి వెళ్లిన హీరోయిన్ ఈ ఫోటో చూపించి ఏంటి అని అడిగింది. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం రివీల్ అయింది. అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లారు. ఈ ఆంటీ హీరోయిన్ వాళ్ళ నాన్నను పెళ్లి చేసుకోవడానికి ముందు వీళ్ళ ఊర్లో క్వారీ నడుపుతున్న యజమాని యొక్క కొడుకును ఆమె ప్రేమించి
పెళ్లి చేసుకుంది. ఆ క్వారీలోనే హీరోయిన్ వాళ్ళ నాన్న, మేయర్, మిగతా నలుగురు అందులో పనిచేసేవారు. ఈ ఓనర్ తర్వాత క్వారీ ఎవరు సొంతం అవుతుంది? అతని కొడుకు సొంతం అవుతుంది. కానీ ఈ ఆంటీ రెండో భర్త ఏమనుకుంటున్నాడంటే, ఈ క్వారీని డెవలప్ చేసింది నేను, కానీ ఏమీ చేయని ఆ ఓనర్ కొడుకు ఇప్పుడు బాస్ కాబోతున్నాడు. ఈ ఆస్తంతా అతనికి ఎందుకు వెళ్ళాలి? మనం మాట్లాడకుండా అతన్ని చంపేద్దాం. అప్పుడు ఆ క్వారీ ఆంటీకి వెళ్తుంది. ఆ తర్వాత ఆంటీని పెళ్లి చేసుకుంటే క్వారీ తనకు వస్తుంది కదా అనుకున్నాడు. ఆ టైంలో ఈ రెండో భర్త ఒక గ్యాంగ్ లీడర్ లాంటి వాడు. ఇతడు ఏదైతే చెప్తాడో మిగతా 5గురు అదే చేసేవారు. ఒక రోజు ఈ రెండో భర్త మొదటి భర్తను రారా మనం చేపలు పడదామని ఆ క్వారీలోకి తీసుకెళ్లాడు. సడన్ గా అతన్ని నీటిలోకి తోసేశాడు. అదే టైంలో ఆల్రెడీ నీటిలో ఉన్న ఈ 5గురు అతన్ని పైకి రానివ్వకుండా నీటిలోనే ముంచి చంపేశారు. ఆ తర్వాత ఈ రెండో భర్త ఏమీ తెలియనట్లు ఆంటీ దగ్గర సీనేశాడు. మంచివాడుగా నటించి ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ విషయం అంతా హాంగ్ హీరోయిన్ కు చెప్పాడు. ఇదంతా ఇతడు హీరోయిన్ కు చెప్తుంటే అది చూసిన మేయర్ యొక్క మనిషి ఈ విషయం అంతా మేయర్ కు చెప్పాడు. ఇక ఈమె బతికుండకూడదని చెప్పి ఆమెను చంపమని మేయర్ చెప్పాడు. ఎలాగోలో చేసి యాక్సిడెంట్ నుంచి ఆమె తప్పించుకుంది. ఇప్పుడు హాస్పిటల్లో చేరింది. ఇప్పుడు హాస్పిటల్ కు వచ్చిన ఆ ఫ్రెండ్ కాప్ ఇతడు స్ట్రేంజర్ ను వెంబడిస్తూ వెళ్ళాడు కదా, ఒకానొక చోట ఆ స్ట్రేంజర్ ను పట్టుకున్నాడు. హీరోయిన్ ఇంట్లో ఏం తీసుకుపోవడానికి వచ్చావని బెదిరించాడు. నేను ఇది తీసుకెళ్లడానికే వచ్చా అని ఒక మ్యాప్ అతడు ఈ ఫ్రెండ్ కాప్ కి ఇచ్చాడు. దాన్ని ఇప్పుడు హీరోయిన్ కి ఇతడిచ్చాడు. వ్యాన్ లోంచి ఈమె ఏ మ్యాప్ అయితే తీసిందో అదే మ్యాప్ ఇది. ఇంతకీ ఈ మ్యాప్ లో ఏముంది అని ఆమె రియల్ ఎస్టేట్ ఆఫీస్ కు వెళ్ళింది. ఈ మ్యాప్ లో ఉన్న ప్లేసు ఇంతకు ముందు ఎవరిది, ఇప్పుడు ఎవరిది అని విచారిస్తోంది. ఇంతకు ముందు ఈమె ఇంట్లో బ్యాంక్ పాస్బుక్ ఒకటి ఉండడం గమనించింది కదా. వీటన్నిటిని కలెక్ట్ చేసుకున్న ఆమె ఈ కేసులో మేయర్ కోర్టుకు వస్తేనే అంతా సాల్వ్ అవుతుందని అనుకుంటోంది. ఈ విషయం గురించి మేయర్ అడిగితే నాకు ఒంట్లో బాగలేదు, నేను రాలేనని సీనేస్తాడు. ఇది హీరోయిన్ కు బాగానే తెలుసు. ఎలాగైనా చేసి అతన్ని కోర్టుకు రప్పించాలని ఈమె వేరేలాగా ప్లాన్ వేసింది. ఈమె ఒక అంకుల్ ను మీట్ అయ్యి మనకు తెలియని హీరోయిన్ కు మాత్రమే తెలిసిన కొన్ని విషయాలు అతనికి చెప్పింది. మీరే నాకు హెల్ప్ చేయాలి, సాక్ష్యంగా రండి అని పిలిచింది. ఇతని ద్వారా కోర్టులో కొన్ని విషయాలు తెలియజేస్తోంది. వైన్ లో పురుగుల మందు కలిపారు కదా, ఆ పురుగుల మందు ఇప్పుడు మార్కెట్ లో అవైలబుల్ లో లేదు. 5 ఏళ్ల క్రితమే దాన్ని బ్యాన్ చేశారు. 5 ఏళ్ల క్రితం ఈ ఆంటీ యొక్క రెండో భర్త ఈ అంకుల్ దగ్గరే పురుగు మందులను కొన్నాడు. అంతేకాదు 5 ఏళ్ల క్రితం నుంచేని ఆ ఆంటీ యొక్క రెండో భర్త ఇతడు గ్లాస్మేట్స్. ఒక రోజు వీళ్ళిద్దరు కలిసి తాగేటప్పుడు ఆంటీ యొక్క రెండో భర్త తన పాస్ట్ లో జరిగిన ఒక చేదు అనుభవాన్ని ఈ అంకుల్ తో పంచుకున్నాడు. అదేంటంటే మొదటి భర్తను చంపిన తర్వాత ఇతని చేతికి క్వారీ వచ్చింది కదా, అప్పుడు క్వారీ యొక్క మేనేజర్ ఈ రెండో భర్తకు ఒక దెయ్యం కథ చెప్పాడు. ఎందుకంటే దీన్ని పెట్టుకుని మీరు ఇంత కష్టపడుతున్నారు, ఈ విలేజ్ కు అటువైపు ఇంకో క్వారీ ఉంది, అక్కడ వేరే బంగారం ఉన్నట్లు చెప్తున్నారు, దాన్ని కొనండి మీరు కోటీశ్వరులు కావచ్చు అని చెప్పాడు. ఇతడు ఆ మాటలు నమ్మి ఉన్న క్వారీని అమ్మి ఆ క్వారీని కొన్నాడు. ఆ తర్వాత ఇతనికి తెలిసింది వాళ్ళు చెప్పిందంతా అబద్ధమని. లేని ఆశ కల్పించి మోసం చేశారని తెలుసుకుంటాడు. సరే డబ్బే పోయింది, ఇక పాలిటిక్స్ కైనా వెళ్దామని అనుకున్నాడు. ఈ రెండో భర్త ఆల్రెడీ ఆ ఊరికి మేయర్ గా ఉన్న అతని దగ్గరికి వెళ్లి ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈసారి మీరు తప్పుకోండి, మీకు బదులుగా నేను నిలబడతా అంటాడు. కానీ ఆ వ్యక్తి ఒప్పుకోలేదు. ఈ రెండో భర్తకు అనుచరులుగా అప్పుడు 5గురు ఉన్నారు కదా, అప్పుడు ఈ 6గురు కలిసి ఆ మేయర్ యొక్క కథ ముగించారు. తను మేయర్ కావడానికి అన్ని అవకాశాలను ఇతడు సర్దుకున్నాడు. అప్పుడు అతనికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఇప్పుడు మేయర్ గా ఉన్నాడు కదా, అతడు ఆ టైంలో ఈ రెండో భర్తకు విశ్వాసమైన వాడిగా ఉండేవాడు. కానీ అప్పుడు అతడు ఏమనుకున్నాడంటే, ఎన్నాళ్ళని నేను వీడి కింద ఉండాలి, వాడిని తొక్కుకుంటూ వెళ్తేనే నేను డెవలప్ అవుతా అనుకుంటాడు. మిగతా వాళ్లను ఇతని వైపు తిప్పుకున్నాడు. అప్పుడు ఇతడే మేయర్ ఎలక్షన్ లో నిలబడి ఈ రెండో భర్తకు అతడు ద్రోహం చేశాడు. అప్పుడు ఆ రెండో భర్త ఏమంటాడంటే, రేయ్ ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు మీ అందరినీ పురుగుల మందు కలిపి నేను చంపేస్తారా అంటాడు. అప్పుడు అతడు అన్న మాటలను ఈ అంకులే కాదు ఆ ఊర్లో ఉన్న చాలా మంది విన్నారు. ఇదంతా విన్న తర్వాత హీరోయిన్, యువర్ ఆనర్ ఇప్పుడు జరిగిన సంఘటనకు అప్పుడు జరిగిన సంఘటనకు ఏదో లింక్ ఉన్నట్లుంది, మనకు పూర్తిగా క్లారిటీ రావాలంటే ఈ రెండు కేసుల్లో సంబంధం ఉన్న మేయర్ ను పిలిచి విచారించాలి అంటోంది. మేయర్ ఇక్కడికి రావడానికి పర్మిషన్ ఇవ్వండి అంటోంది. ఆమె అడిగినట్లుగానే కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. నెక్స్ట్ హియరింగ్ కు మేయర్ వచ్చాడు. అప్పుడు అతని దగ్గరికి వెళ్లి ఏమడుగుతోందంటే, ఈమె ఇంట్లో ఒక పాస్బుక్ దొరికింది కదా, అది రెండో భర్త యొక్క బ్యాంక్ పాస్ పుస్తకం. ఈ అకౌంట్ కు కొన్నాళ్ల క్రితమే మేయర్ భార్య అకౌంట్ నుంచేని
అని ఒకసారి 30,000 ఇంకొకసారి 10,000 అని డబ్బు వచ్చి పడింది. ఎందుకు మీ భార్య ఇతనికి డబ్బు పంపించింది అని అడుగుతోంది. అతనికి లివర్ ప్రాబ్లం అండి, హాస్పిటల్ ఖర్చుల కోసమని నా భార్య పంపించి ఉంటుంది అని మేయర్ అంటున్నాడు. మీరు ఇలా అంటున్నారు కానీ నాకు అలా అనిపించట్లేదే. నాకేమనిపిస్తుందంటే అతడు బ్లాక్ మెయిల్ చేయడం వల్లే మీరు డబ్బు ఇచ్చినట్లు తెలుస్తోంది అంటోంది. ఎందుకంటే ఈ రెండో భర్త తనకు సంబంధించిన ల్యాండ్ ను 2016లో మీకు అమ్మారు. అతడు అమ్మేటప్పుడు దాని ధర తక్కువగా ఉండింది. ఆ తర్వాత దాని యొక్క స్టేటస్ ను మార్చి మీరు క్యాష్ నో కట్టడం ప్రారంభించారంటోంది. ఆ తర్వాత అతడు క్యాష్ నో కట్టడం వల్ల ఈ ల్యాండ్ యొక్క ధర చుక్కలని అంటింది. అప్పుడు క్యాష్ నో వల్ల మీరు చాలా లాభాలు చూస్తున్నారు. అప్పుడు ఈ రెండో భర్త ఫోన్ చేసి మీరు నాకు వేరే కారణం చెప్పి మీరు అక్కడ క్యాష్ నో కట్టారు, అందువల్లే నాకు కొంచెం డబ్బు ఇవ్వాలని అతడు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశాడు, అందుకే కదా 40,000 పంపించారు అని ఈమె చెప్తోంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఎవడికో స్థలం అమ్మాడు, అక్కడ క్యాష్ నో వచ్చింది, ఇందులో నాకు దానికి సంబంధం ఏంటి అంటుంటాడు. నాకు ఎలాంటి ప్రాఫిట్ వస్తుందని నువ్వు అనుకుంటున్నావు అంటుంటాడు. ఇదే టైంలో ఆ ఫ్రెండ్ కాపు స్ట్రేంజర్ ను సాక్షిగా కోర్టుకు తీసుకొచ్చాడు. అప్పుడు జడ్జి దగ్గరికి వెళ్లిన హీరోయిన్ ఇతన్ని ఒంటరిగా విచారించాలని పర్మిషన్ అడిగింది. కోర్టులోంచి అందరినీ బయటకు పంపించి స్ట్రేంజర్ ను మాత్రం విచారిస్తోంది. అప్పుడు అతడు నిజాలన్నీ చెప్తున్నాడు. నేను హీరోయిన్ ఇంట్లో దొంగతనానికి వెళ్ళింది నిజమే. ఆ ఇంట్లో ఒక పత్రం తీసుకురమ్మని మేయర్ యొక్క మనిషి నాకు చెప్పాడు. అలాగని తీసుకొస్తే మేయర్ యొక్క క్యాసినోలో దుకాణం పెట్టుకోవడానికి నాకు పర్మిషన్ ఇస్తానని చెప్పారు. నేను కూడా పత్రాన్ని దొంగిలించి తీసుకొచ్చి వీళ్ళకిచ్చాను. కానీ పత్రం ఇచ్చాక వీళ్ళు షాప్ పెట్టుకోవడానికి అనుమతించకపోతే ఏంటని ఇవ్వడానికి ముందే నేను ఆ పత్రాన్ని ఒక కాపీ తీసి పెట్టుకున్నాను. ఆ కాపీనే ఫ్రెండ్ కాపీ తీసుకొచ్చి హీరోయిన్ కి ఇచ్చాడు. ఆ తర్వాత నేను పోలీసులకు చిక్కాక ప్రాసిక్యూటర్ నన్ను విడిపించి తీసుకెళ్లాడు. అతనితో కూడా నేను ఆ ఇంట్లోకి పత్రం కోసమే వెళ్ళానని చెప్పా. కానీ అతడు ఏమీ పట్టించుకోకుండా నన్ను వదిలేశాడు. ఈ స్ట్రేంజర్ ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఇంతటితో ఈ హియరింగ్ ముగిసింది. హీరోయిన్ ఒకసారి పగిలిపోయిన ఫోన్ ను షాప్ లో ఇచ్చింది కదా, అది బాగైన తర్వాత అందులో ఒక వీడియోను చూసింది. ఇప్పుడు హీరోయిన్ కు ఒక పెద్ద ట్విస్ట్ ఎదురైంది. చనిపోవడానికి ముందు ఈ రెండో భర్త ఫోన్ లో మాట్లాడుతున్నాడు. నేను కొన్ని రోజులుగా తినే తిండి సరిగా లేదు, నేను అది తినగానే నా ఛాతీ నొప్పి లేస్తోంది, నేను శ్వాస తీసుకోలేకపోతున్నాను, ఈ భోజనం నాకు పెట్టేది ఆంటీనే, ఇలా అతడు చెప్తున్నాడు. అప్పుడు షాక్ అయిపోయిన ఆమె నేరుగా జైల్లో ఉన్న ఆంటీ దగ్గరికి వెళ్ళింది. కొన్నాళ్ల క్రితం రెండో భర్త మేయర్ అని ఆ 6 దిగిన ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోను ఆంటీకి చూపించింది. అది చూడగానే ఈమె కోపంతో రగిలిపోతోంది. ఆమె నిజాలు చెప్తోంది. జూలై 17వ తేదీ మేయర్ ఇంకొకడు కలిసి వీళ్ళ ఇంటికి వచ్చారు కదా, అప్పుడు రెండో భర్త ఆ మేయర్ తో ఏంటో ఏమో కానీ కొన్ని రోజులుగా ఆ మొదటి భర్త నా కలలోకి వస్తున్నాడని ఈ రెండో భర్త చెప్తున్నాడు. మనం అనవసరంగా అతన్ని చంపామేమో అని ఇతడు బాధపడుతుంటాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటుంటే అనుకోకుండా ఈ ఆంటీ విన్నది. వాళ్ళపై చాలా కోప్పడింది. ఆ తర్వాతే స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేయాలనుకుంది. కానీ కంప్లైంట్ తీసుకోలేదు. వీళ్ళను ఏదైనా చేయాలని అనుకుంది. అందువల్లే ఆ రెండో భర్త తినే ఫుడ్ లో ఈ ఆంటీ స్లో పాయిజన్ కలిపింది. ఒకానొక సమయంలో ఇదంతా తెలుసుకున్న ఆ రెండో భర్త ఆ తమ్ముణ్ణి వీడియో రికార్డ్ చేయమని చెప్పాడు. నా భార్య ఇలా చేస్తోంది అని అతడు వీడియో రికార్డ్ చేస్తున్న క్రమంలో అది చూసి ఆమెకు కోపం వచ్చింది. ఆ ఫోన్ లాక్కుని పగలగొట్టింది. ఆ తర్వాత అది తిని రెండో భర్త చనిపోయాడు. ఫ్యూనరల్ కు వచ్చే మిగతా 5గురిని చంపాలని ఈ ఆంటీనే వైన్ లో పురుగుల మందు కలిపింది. ఇది తమ్ముడికిచ్చి వాళ్ళకి ఇవ్వమని చెప్పింది. ఇదంతా ఆంటీ నోటి గుండా విన్న హీరోయిన్ షాక్ అయిపోయింది. ఆంటీ ఇదంతా చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఎదురైంది. మొదటి భర్త చనిపోయినప్పుడే ఆత్మహత్య చేసుకుందామని ఈ ఆంటీ ఆ ఏరులో దూకింది. అప్పుడు ఆమెను కాపాడిన ఈ రెండో భర్త నువ్వెందుకమ్మా అతని గురించి అలా ఆలోచిస్తూ చనిపోవాలని అనుకుంటున్నావు? ఇకపై నేను నీతోనే ఉండి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేను తండ్రిగా ఉంటానని చెప్పాడు. ఆ తర్వాతే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు పుట్టిన బిడ్డనే హీరోయిన్. ఈ హీరోయిన్ తనకు పుట్టలేదని ఈ రెండో భర్తకు తెలుసు కదా, అందువల్లే కొంచెం కూడా ప్రేమ చూపించకుండా ఆమెను ఎప్పుడూ కొడుతూ పెంచేవాడు. ఇతన్ని నమ్మి నేను పెళ్లి చేసుకుంటే నా కూతురు జీవితం ఆగమైందని ఈ తల్లి ఎప్పుడూ బాధపడేది. చిన్నప్పటి నుంచేని ఆమె సంతోషంగా లేదు. పెద్ద పెరిగాక తను ఇష్టమున్నది చదువుకుంటానని అడిగింది. కానీ అప్పుడు కూడా నేను ఏమీ చేయలేకపోయా. అప్పుడు నా కూతురు ఏడ్చుకుంటూ ఈ ఊరినే వదిలేసి వెళ్ళిపోయింది. ఇన్నాళ్లుగా ఆమె కూతురు గురించే మాట్లాడలేదు. ఇప్పుడు కూతురుని ఆలోచించుకుంటూ బాధపడుతూ మాట్లాడుతోంది. అప్పుడే ఆంటీకి గుర్తొస్తుంది తన ఎదురుగా ఉన్నది తన కూతురేనని. సీన్ కట్ చేస్తే
అయితే ఇంకో హియరింగ్ జరగబోతోంది. ఇప్పుడు ఈమె కోర్టులోకి వెళ్లి మొదటి భర్తను చంపిన విషయం చెప్తే ఆంటీ చేసిన నేరాన్ని కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఈమె ఏమనుకుంటుందంటే దాని గురించి అస్సలు మనం మాట్లాడకూడదు. మేయర్ ను ఈ క్యాసినో విషయంగానే మాట్లాడి అతన్ని ఇరికించాలని అనుకుంటోంది. ఇప్పుడు లోపలికి వెళ్లి మేయర్ కు ఒక ట్విస్ట్ ఇచ్చింది. ఇప్పటి వరకు హీరోయిన్ చూసిన ఆ మ్యాప్ రీసెంట్ వర్షన్ ఇప్పుడు పాత వర్షన్ తీసుకొచ్చి చూపిస్తోంది. పాత వర్షన్ లో దానికి ఓనర్స్ ఎవరంటే వారంతా కూడా ఇతని యొక్క నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళే. ఈ మాట వినగానే మేయర్ షాక్ అయిపోయాడు. అప్పుడు మేయర్ దేనికి పనికిరాని ఆ ల్యాండ్ ను క్వారీ మేనేజర్ ద్వారా ఆ ల్యాండ్ లో బంగారం ఉందని చెప్పి రెండో భర్తను నమ్మించి ల్యాండ్ అతనితో కొనిపించారు. ఆ తర్వాత అదే ల్యాండ్ లో ఇప్పుడు క్యాసినో కట్టాలని చెప్పి రెండో భర్త యొక్క లివర్ ప్రాబ్లాన్ని ఉపయోగించుకుని ల్యాండ్ అతని నుంచి చీఫ్ గా కొంటారు. అందులో క్యాసినో కట్టి ఇతడు బాగా సంపాదిస్తాడు. దీనికి మిగిలిన నలుగురు కూడా సపోర్ట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతడు నన్ను మోసం చేశాడనేది ఈ రెండో భర్తకు తెలిసింది. ఎలాగైనా చేసి వీళ్ళపై ప్రతీకారం తీర్చుకోవాలని నేను చనిపోతే ఈ 5గురు నా ఫ్యూనరల్ కు వస్తారు. వచ్చిన వాళ్ళు వీళ్ళకు బాగా నచ్చిన వైన్ నే తాగుతారు. అలా వీళ్ళు తాగబోయే వైన్ లో పురుగుల మందు కలిపితే వాళ్ళ కథ కూడా క్లోజ్ అవుతుంది కదా. అందువల్ల అతడే ప్లాన్ చేసి చనిపోవడానికి ముందే ఆ వైన్ లో పురుగుల మందు కలిపాడని ఈమె ఒక వాదన వినిపించింది. అప్పుడు అంతా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఈ కేసులో చనిపోయిన అతడే ప్రైమ్ సస్పెక్టా అనుకుంటున్నారు. ఇంకా ఇందులో సింపతి చేర్చితే బాగుంటుంది అనుకుని ఆంటీని కోర్టులో అందరి ముందు కూర్చోబెట్టి ఆంటీ యొక్క సొంత కూతుర్నే నేను, కానీ చూడండి ఆమెకు నేనే సొంత కూతుర్ననేది కూడా తెలియట్లేదు. ఇలాంటి ఆమె మర్డర్ చేయాలని ప్లాన్ చేస్తుందా? కొంచెం బాగా ఆలోచించండి యువర్ ఆనర్ అంటోంది. ఇదంతా విన్న తర్వాత జడ్జీలు ఆంటీపై ఎలాంటి తప్పు లేదని అనుకుంటున్నారు. ఆమె నిరపరాధి అని తీర్పిచ్చారు. ఆ తర్వాత ఈ మేయర్ ఈ క్యాసినో కట్టడానికి చాలా అవినీతి చేశాడని చెప్పి అతని పదవిని కూడా తీసేసి ఈ కేసులో అతన్ని దోషిగా నిర్ధారించారు. చివరగా ఈ కేసులో గెలిచిన సంతోషంతో హీరోయిన్ తన అమ్మ తమ్ముణ్ణి తీసుకుని కారులో వెళ్తోంది. చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక ఏరు దగ్గర చైర్ లో కూర్చొని వాళ్ళ అమ్మ ఒడిలో తల పెట్టుకుని సేదతీరడం హీరోయిన్ కు అలవాటు. అప్పట్లాగే ఇప్పుడు కూడా ఆమె తల్లి ఒడిలో పడుకొని సేదతీరుతోంది. ఇంతటితో ఈ సినిమాను ముగిస్తారు. ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.